నువ్వు దండం పెట్టినా పెట్టకపోయినా ఫరక్ పడదు. నువ్వు దండలేసినా వేయకపోయినా పెద్ద ఫరక్ పడదు. ఆఖరికి నువ్వు చూసి నవ్వినా నవ్వకపోయినా కూడా ఫరక్ పడదు. కానీ లీడర్ సాబులు మన ఏరియాకు వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టకపోతే మాత్రం సార్లకు మస్తు కోపం వస్తుంటది. అందులో కట్టిన బ్యానర్లు ఎవ్వలన్న పీకి పారేసిందంటే ఇంగింత కోపం వస్తుంటది. ఫ్లెక్సీలు బ్యానర్లు అంటే మస్తు పాయిరం లీడర్ సాబులకు. అందుకే ఇగో ఇక్కడ చూడు లొల్లెట్లయిందో. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ. నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటావు. ఎవరు చింపడం మీకు తెలియదా? తెలియదు నీకు? మున్సిపాలిటీ తిస్తాడు వాడు, వాడు మాట్లాడతాం సార్. చిల్లర ఏం పద్ధతి ఇది? ఇక్కడ ఎంపీ ఉంటాడు, కేసు నువ్వు చెప్పలేవా? ఆగ చూడర్రి, చెయ్యి పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు మంచిగానే ఉంచిండ్రు, పువ్వు పార్టీ వాళ్ళ ఏమో వీకి పారేసిండ్రు. ఇదేం పద్ధతి అని పోలీసు వాళ్ళ మీద గట్టిగానే ఎగిరిండు ఎంపీ సారు. మున్సిపాలిటీ వాళ్ళు వీకేసిండ్రు కావచ్చు సారు అని చెప్తే ఇంగిత తిట్టిండు. ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది. ఇది మంచిది కాదు. తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి. బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిగా బ్యానర్లు చింపినోడు ఎవడో గాని ఈటల సారికైతే మస్తు కోపమే తెప్పించిండు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే గీ పంచాయతీ ఎక్కడైంది అనుకుంటారు? గా నడుమ సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడిలో ఓ సిడగత్తోడు ఆగమాగం చేస్తే పబ్లిక్ అంతా కలిసి వాని మైల పొల్లు తీసిండ్రు కదా. అటెనక మస్తు లొల్లి అయింది కదా. ఆగో గా గుడికాన్నే అయ్యింది. అప్పట్లో ఆగమాగమైన ముత్యాలమ్మ గుడిలో మళ్ళా అన్ని తీర్ల పూజలు చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిండ్రు. లెక్కకైతే మాజీ మంత్రి తలసాని సారే సొంత పైసలతోని ముత్యాలమ్మ గుడిని మళ్ళా బాగు చేయిద్దాం అనుకున్నాడట గాని సర్కారోళ్లే ఆ కార్యాన్ని భుజానేసుకున్నారు. కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించి గుడిని అన్ని తీర్ల మంచిగా చేసి మళ్ళా ఎప్పటి లెక్క తయారు చేసిండ్రు. మంత్రులు పొన్నం సారు, కొండా సురేఖక్క సర్కారోళ్ల తరపుకేంచి పట్టుబట్టలు కొండపోయి సమర్పించిండ్రు. అటెనక మంత్రి సారు మాట్లాడుకుంటా ఆ రోజు దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పునఃప్రతిష్ఠ చేసుకుని దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మొత్తానికి సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో మళ్ళా ఆ తల్లి వెలిసింది. అంతేకాదు మళ్ళోసారి గట్ల ఎవ్వరు ఆగమాగం చేయకుండా ఈ కాడి నుంచి బందోబస్తు కూడా గట్టిగానే ఉంటదట. ఏమైనా సర్కారోళ్ళే ముంగటుండి గుడిని మళ్ళా ఎప్పటి తీరుగా చేసిండ్రని పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారట. ఇప్పుడు అంత మంచిగానే ఉన్నది కానీ బ్యానర్లు దించేసి ఎంపీ ఈటెల సారు గరం అయ్యేటట్టు చేసిండ్రు కొంతమంది.